సార్ ఇప్పుడు ఇంట్లోకి నల్ల చీమలు లేదా ఎర్ర చీమలు వస్తున్నాయి అంటే దాన్ని దోషం కింద కన్సిడర్ చేయొచ్చు అంటారా? లేదా కొంతమంది అది దోషం ఎలా అవుతది అనేసి జస్ట్ అదొక సిల్లీ టాపిక్ లాగా తీసి పడేస్తూ ఉంటారు. యాహ్! ఇది దోషం అనుకోవాలా? ఏమనుకోవాలి మీరు చెప్పండి? అంటే చీమకి బలం ఉండడం కాదక్కడ. హ్మ్. ప్రకృతి అమ్మవారు ఏంటంటే ప్రకృతి రూపంలో ఉంది. అది హ్మ్. చీమల రూపంలోని అండ్ రకరకాల రూపాల్లో ఉంటుంది. మీకు ఏదైనా శివాలయాల్లో జంగములు అంటారు. హ్మ్. స్థావరములు స్థావర జంగములు ఇట్లా అంటూ ఉంటారు. అంటే ఏంటి శివుడి దగ్గర ఉండేటువంటి ఏవైతే కొండలు, కోనలు, రాళ్ళు, రప్పలు, పురుగులు ఇవి చిన్న చిన్నవి ఏవైతే చీమలు ఉన్నాయో ఇవన్నీ శివుడి రూపంలోనే అని చెప్తూ ఉంటారు. హుహు. అలాగే ప్రకృతి యొక్క రూపం ఇవన్నీ కూడా ఈ పక్షులు కానీ అన్నీ కూడా ప్రకృతి రూపమే. హ్మ్. ప్రకృతి ఏంటంటే ఒక సిగ్నల్ ఇవ్వడం. అంటే అట్లాగా నల్ల చీమలు ఇంట్లోకి వస్తున్నాయి ఉదాహరణకి. గోయింగ్ గుడ్ అంటే ఏదైనా ఒక మంచి జరగనుంది. హ్మ్. నల్ల చీమలు కనుక వస్తున్నాయంటే. హుహు. ఎర్ర చీమలు ఎక్కువగా అవుతున్నాయి అంటే సమ్ అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇది హ్మ్. గుర్తుపెట్టుకోవాలి. అగ్రెసివ్ ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏదైనా గొడవలు జరగనుందా అనేటువంటి సంకేతం. హ్మ్. అయితే ఆ చీమలు కూడా ఇంట్లో ఏ పోర్షన్‌లో వచ్చే దాని మీద ఆధారపడి ఉంటుంది. నల్ల చీమలు ఎక్కడొచ్చినా మంచిదే గుర్తుపెట్టుకోండి. మీరు హ్మ్. కామన్‌గా కూడా మళ్ళీ కండ చీమలు వేరు. అవి అయితే పెద్దగా కరుస్తాయి. గండు చీమలు. గండు చీమలు వేరు. అవును. చిన్న చీమలు మనల్ని కరవవు మీరు అబ్జర్వ్ చేయండి. అవును. చేయబెట్టినా అక్కడ కాళ్ళున్నా అసలు మామూలు తిరుగుతుంటాయి కానీ అవి కుట్టవు అసలవి. హ్మ్. కానీ ఎర్ర చీమలు అయితే కుడతాయి కాబట్టి ఎర్ర చీమలు ఎక్కడున్నా ఆ పర్టికులర్ జోన్‌ని అవి డిస్టర్బ్ చేస్తాయి. డిస్టర్బ్ చేయడం అంటే ఆ పర్టికులర్ జోన్ విషయంలో మీకు ఏదో ప్రాబ్లమ్ రాబోతుందని అర్థం. హుహు. అంటే నేను మీకు ఇప్పుడు కొన్ని చెప్తాను. మీరు ఉదాహరణకి ఈశాన్యంలో నల్ల చీమలొచ్చాయి. హ్మ్. మంచిది. అంటే మీరేదో సమ్ పాజిటివ్ చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. అదే ఎర్ర చీమలొస్తే మీ థింకింగ్ ప్యాటర్న్‌లో ఎక్కడో తప్పుందని అర్థం. హుహు. తూర్పు ఈశాన్యం అనుకోండి. ఎర్ర చీమలొస్తే సంథింగ్ ఎంజాయ్ చేయాల్సిన దీంట్లో కొంచెం ఇబ్బంది పడతారు. అంటే సమ్ ఎక్కువ ఎంజాయ్‌లకి పోయి ఇబ్బంది పడతారు. నల్ల చీమలొస్తే మీరు లైఫ్‌లో ఒక ఎంజాయ్ చేయబోతున్నారని అర్థం. తూర్పు వైపు వచ్చిందనుకోండి నల్ల చీమలు, సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతలు రానుంది. హ్మ్. ఎర్రచీమలొస్తే సమాజంలో ఆహ్, సామాజికంగా కొంత ఇబ్బంది పడబోతున్నారని అర్థం అనమాట. ఆహా! అలాగా అదేవిధంగా తూర్పు ఆగ్నేయం అండ్ ఆగ్నేయం ఇవన్నీ మనీ రిలేటెడ్ అండ్ చిల్డ్రన్స్ మీద ఇన్‌ఫ్లుయెన్స్ చూపిస్తుంది ఇదంతా గూడా. హుహు. అట్లాగే మీకు వెస్ట్ సైడ్ గనక నల్లచీమలొస్తే ఆల్ బెనిఫిట్స్ పెరుగుతాయి. హ్మ్. మనకి వాయువ్యంలో గనక నల్లచీమలొస్తే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతది. ఉత్తరంలో నల్లచీమలొస్తే ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతది. ఇలా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడేమిటంటే నల్లచీమలు కానివ్వండి, లేపోతే ఇంట్లో బల్లి తిరగడం కానివ్వండి, హ్మ్. లేకపోతే ఇంట్లో ఒక్కోసారి కొన్ని పక్షులొచ్చి వెళ్ళిపోతుంటాయి. అందులో గబ్బిలాలు అవును. రావడం కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే ఒక ప్రకృతి ముందుగా మీకు ఒక హింట్ ఇవ్వడం. హుహు. మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని ఒక హింట్ ఇవ్వడం అనమాట. ఆహ్, ప్రకృతి ఎలా అంటే మనందరం ప్రకృతి పిల్లలు లాంటి వాళ్ళం. మనం చూడండి ఒక తల్లి పిల్లవాడు ఏదైనా మంటను ముట్టుకోవడానికి వెళ్తే వెంటనే అరుస్తుంది. హ్మ్. తెలీదు చిన్నపిల్లవాడు ఒక 3 ఇయర్స్ పిల్లవాడు. హ్మ్. అక్కడేదో దీపం పెట్టాము. వెంటనే అరె! ఇటు రారా అని పట్టుకోవడం ఏదో చేస్తుంది. అది ఆపుతుందని ఫీల్ అవుతాం అవ్వం గదా! అంటే హ్మ్. అది అయ్యో! ఆ ప్రమాదం నుంచి ఆపుతుంది. అంతేగాని అక్కడికి వెళ్ళడం ఇష్టం లేక ఆపడం కాదు. హ్మ్. అక్కడ ప్రమాదం ఉంది కాబట్టి స్విమ్మింగ్ పూల్‌లో పడబోతున్నాడనో ఎత్తైన ప్రదేశం నుంచి ముందుకెళ్ళి పడిపోతాడన్నప్పుడు పట్టుకుంటాం. హ్మ్. నేను వెళ్తుంటే నా యొక్క దీన్ని ఆపుతున్నావా అనం అక్కడ. హ్మ్. కదా! అవును. అలా ఏంటంటే ఇవి ఈ రూపంలో చెప్పడం స్వప్న రూపంలో చెప్తుంది అమ్మవారు. హ్మ్. అండ్ ఈ చీమలు రూపంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. అండ్ బల్లి రూపంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. హ్మ్. సమ్ ప్రకృతి అమ్మవారి రూపంలో ఇచ్చే హింట్ ఇది. మీకిది మంచి జరగబోతుంది. మీకిది జాగ్రత్తగా ఉండాలి. హుహు. మనం ఏదైనా ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు కూడా చూడండి. సమ్ హింట్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. అవును. అట్లా. సో, వాటి రకంగా మీకు దాన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని నిమిత్త శాస్త్రము అంటారు. హుహు. నిమిత్త శాస్త్రంలో మేము కామన్‌గా యాస్ట్రాలజీలో గూడా ఏదైనా ఒక ప్రిడిక్షన్ చెప్తున్నాం అనుకోండి. సరిగ్గా ఆ వ్యక్తి అడిగారు. ఏమని, "ఏవండీ మాకు ఇప్పుడు వివాహం అనుకుంటున్నాం కుదురుతుందా లేదా" అని. హ్మ్. ఇట్లా చూశాను. ఇద్దరు వ్యక్తులు ఇలా వస్తూ ఇద్దరు స్త్రీ పురుషులు కలిసారు అప్పుడే అక్కడ దగ్గరికొచ్చి. ఏదైనా అవుతుందని చెప్పొచ్చు. హ్మ్. మీకు అర్థమైందంటే అలా చెప్పొచ్చు. లేదు ఆహ్, అంటే నిమిత్తం అని ఒక శాస్త్రం ఉంది. నిమిత్త శాస్త్రం అనేటువంటిది ఒకటుంది. హ్మ్. దాని పరంగా మనం చెప్పుకోవచ్చు. దానికి చాలా ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు ఎవరైనా నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను నా లైఫ్‌లో ఆ! జరిగినటువంటివి. చెప్పండి. ఒకసారి ఇట్లాగే మా ఫ్రెండ్‌కి ఒకతనికి ఫోనొచ్చింది. హ్మ్. ఫోనొచ్చి హాస్పిటల్‌లో ఉన్నాడు అతను ఏంటో అర్థం కావట్లేదు అంటుంటే నాకు లౌడ్ స్పీకర్ పెట్టి వింటున్నా. వినంగానే సూర్యుడు వైపు ఆకాశంలో చూడగానే ఈ మేఘాలు
కమ్మి ఉన్నటువంటి సూర్యుడు అప్పుడే మేఘాలు మొత్తం పక్కపోయి సూర్యుడు బయటకు వచ్చాడు. అంటే నా థింకింగ్ అక్కడ ఏం జరగబోతుంది అనే దాని మీద ఆలోచనలో ఉన్నాను కాబట్టి సూర్యుడు బయటకు వచ్చాడు. సూర్యుడు అంటే ఆరోగ్యానికి కారకుడు. అప్పటి వరకు క్లోజ్గా ఉన్నటువంటిది ఓపెన్ అయింది, సూర్యుడు బయటకు వచ్చాడు. కాబట్టి నేనేమన్నానంటే లేదు అది వెంటనే తగ్గిపోద్దని చెప్పండి వాళ్ళకి, బికాస్ ఆఫ్ నిమిత్తం ఈ షోయింగ్ అక్కడ క్లియర్ అవ్వబోతుంది అని అనగానే వెంటనే నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయ్యాడు. బాగుంది. ఓకే. అట్లా ఒకసారి అంటే చాలా ఉన్నాయి, నేను కొన్ని చెప్తాను. అంటే ఆ నిమిషంకి ఆ, ఏదైనా అక్కడ ఏం సిచ్యువేషన్ వస్తే ఆ situation నిమిషంకి వస్తే నేచర్ మనతో మాట్లాడుతుంటారా? మాట్లాడుతుంది. ఒకరోజు నేను వెళ్తున్నా, నా వెహికల్ మీద నేను వెళ్తుంటే ఒకతను ఫోన్ చేసి అడిగాడు, సార్ నాకు ఇప్పుడు లోన్ వస్తుందా అని. ఎదురుగా నా బస్సు ఉంది, దాని మీద చూస్తే ముత్తూట్ ఫైనాన్స్ అని ఉంది, మీకు వెంటనే వస్తుందండి అంటే వెంటనే వచ్చింది. అంటే ఏంటంటే మనం ప్రకృతికి దగ్గరగా ఉంటే అది చెప్తుందండి. ప్రకృతి మనతో మాట్లాడుతుంది. ఆ భాషను మనం అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకుంటే అది మనకి క్లియర్గా హింట్ ఇస్తూ ఉంటుంది. ఓకే.